ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. రాజ్యాలు కూలిపోతాయి, చరిత్రలో మరచిపోతారు. కానీ ఒక గుడి మాత్రం మరలా ప్రాణం పోసుకుంటూ వస్తుంది. మీరు నమ్ముతారా? ఈ క్షేత్రాన్ని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 17 సార్లు ధ్వంసం చేశారు. ప్రతిసారి శత్రువు దీనిని నేలమట్టం చేయాలని చూశారు. కానీ ప్రతిసారి ఈ గుడి మరలా తల ఎత్తుకొని నిలిచింది. ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు, ఇది చావులేని ఒక మహాశక్తి, భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక. ఇదే ప్రథమ జ్యోతిర్లింగమైన సోమనాథ్. ఈరోజు మనం ఈ ఇమ్మోర్టల్ టెంపుల్ యొక్క 2000 ఏళ్ల చరిత్ర మరియు అందులో ఉన్న అంతు చిక్కని రహస్యాల గురించి మాట్లాడుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. లేట్ చేయకుండా ఈ వీడియోని మొదలు పెడదాం. ముందుగా ఈ క్షేత్రం ఎక్కడ ఉంది? గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర తీరాన ప్రభాస్ పటన్ అనే చోట ఈ గుడి నేలకొని ఉంది. ఇక్కడ ఒక వింత జరుగుతుంది. హిరణ్ కపిల మరియు ప్రాచీన సరస్వతి నదులు కలుస్తాయి. దీనిని త్రివేణి సంగమం అంటారు. ఈ సంగమం దగ్గర స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని నమ్మకం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పురాణాల్లో ఉన్న సరస్వతి నది ఇప్పుడు ఎక్కడ ఉంది? సైంటిస్ట్ చెప్పే దాని ప్రకారం ఈ గుడి కింద పాలియో ఛానల్స్ ఉంటాయి. అంటే అంతర్వాహినిగా సరస్వతి నది ఇప్పటికీ ఈ గుడి కింద ప్రవహిస్తుంది అని అర్థం. సోమనాథ్ గుడి కేవలం సముద్ర తీరాన కాదు, ఒక పవిత్ర నది ప్రవాహం పైన నిర్మించబడింది. 12 జ్యోతిర్లింగాల యాత్రలో మనం మొదటి అడుగు వేయాల్సింది ఇక్కడే. పురాణాలు చెప్పేదాని ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 మంది కూతుర్లను పెళ్లి చేసుకుంటాడు. కానీ కేవలం రోహిణిని మాత్రమే ప్రేమిస్తాడు. దీంతో కోపం వచ్చిన దక్షుడు చంద్రుడు తన తేజస్సు కోల్పోయేలా శపిస్తాడు. అప్పుడు చంద్రుడు ఈ క్షేత్రానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి శాప విమోక్షణం కలిగిస్తాడు. దీంతో చంద్రుడికి తన తేజస్సు తిరిగి వస్తుంది. పురాణాల ప్రకారం మొదటి గుడిని చంద్రుడు బంగారంతో నిర్మాణించాడు. తర్వాత త్రేతాయుగంలో రావణుడు ఈ గుడిని వెండితో నిర్మాణించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనంతో నిర్మాణించాడు. చివరికి కలియుగంలో భీమదేవ మహారాజా రాయితో నిర్మాణించారు. అంటే ఈ గుడి కాల ప్రవాహంలో తన రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది తప్ప తన శక్తిని ఎప్పుడు కోల్పోలేదు. చైత్రకారులు చెప్పేదాని ప్రకారం ప్రాచీన కాలంలో సోమనాథ్ గుడిలో శివలింగం గాల్లో తేలుతూ ఉండేది. మొహమ్మద్ ఆఫ్ గజ్నీ దండయాత్ర చేసినప్పుడు ఇది చూసి షాక్ అయ్యాడు. అతను ఆ లింగం గాల్లో ఎలా ఉందో కనుక్కోవడానికి తన ఖడ్గంతో లింగం చుట్టూ తిప్పాడు. అయినా అది గాల్లో అలానే ఉంది. చివరికి గుడి యొక్క రూఫ్ ఇంకా ఫ్లోర్లో ఉన్న హై పవర్ మ్యాగ్నెట్స్ ని తొలగించినప్పుడు ఆ లింగం కిందికి పడిపోయింది. సెంచరీస్ క్రితమే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని మన ఋషులు ఎలా యూస్ చేశారు? ఇప్పటికీ బుల్లెట్ ట్రైన్స్ లో వాడే టెక్నాలజీని ఆ రోజుల్లో అక్కడ ఎలా వాడారు అంటే మనకు తెలియని ఎంతో వైజ్ఞానం మన పూర్వుల దగ్గర ఉండేది అని ఒక ప్రూఫ్. సోమనాథ్ చరిత్ర కేవలం దండయాత్రల గురించి కాదు, వీరత్వం గురించి కూడా. 14th సెంచరీలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే ఒక రాజు తన సేనతో సోమనాథ్ గుడి పైన దాడి చేశాడు. అప్పుడు ఒక 16 ఏళ్ల యువకుడు హమీర్జీ గోహిల్ తన కంటి ముందు గుడి ధ్వంసం అవ్వడం సహించలేకపోయాడు. తన కొత్త భార్యని తల్లిదండ్రులని వదిలి కేవలం కొంతమంది వీరులతో వెళ్లి ఖిల్జీ యొక్క లక్షల మంది సేనతో పోరాడాడు. గుడి సింహద్వారం దగ్గర తన తల తెగి పడిపోయినా కూడా తన ముందున్న శత్రువులని నరకడం ఆపలేదు. ఈ రోజు సోమనాథ్ టెంపుల్ బయట హమీర్జీ గోయల్ స్టాచ్యూ మనకి తన త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఈ గుడి కాంపౌండ్ లో బాన్ స్తంభం అని ఉంటుంది. ఇది మోడర్న్ సైన్స్ కి ఒక ప్రశ్న. ఈ స్తంభం పైన ఉన్న రాతల ప్రకారం ఈ పాయింట్ నుండి సౌత్ పోల్ వరకు స్ట్రెయిట్ గా వెళ్తే మధ్యలో ఒక్క బిట్ ఆఫ్ ల్యాండ్ కూడా తగలదు. మీరు మ్యాప్లో చూసిన సోమనాథ్ నుండి అంటార్టికా వరకు ఒక చిన్న ముక్క ఐలాండ్ కూడా ఉండదు. ఆలోచించండి, గూగుల్ మ్యాప్స్ లేని, శాటిలైట్స్ లేని ఆ రోజుల్లో మనకి సౌత్ పోల్ ఉందని ఎలా తెలిసింది? అర్త్ గ్లోబ్ షేప్లో ఉందని, సదరన్ హెమిస్ఫియర్లో సముద్రం మాత్రమే ఉందని మన ఋషులకి ఎలా తెలిసింది? ఇది మనుషుల జ్ఞానం కంటే ఎక్కువ. ఇది ఒక దైవ విచిత్రం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ గుడి శిథిలాలను చూసి ఎమోషనల్ అయ్యారు. మన భారతదేశం తల ఎత్తుకోవాలంటే సోమనాథ్ తల ఎత్తుకోవాలి అని ఆయన సంకల్పించారు. 1951లో మోడర్న్ టెంపుల్ పునర్ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి
చౌలక్య ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మాణించారు. దీని శిఖరము 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుడి పైన ఉన్న ధ్వజము రోజుకి 3 సార్లు మారుస్తారు. ఈ గుడి నిర్మాణంలో ఒక్క ముక్క ఇనుముని కూడా వాడలేదు. కేవలం రాతితోనే ఇంత ఎత్తు గుడిని కట్టారు. ఇది కూడా శాస్త్రవేత్తలకి ఒక ప్రశ్నలా మిగిలి ఉంటుంది. సోమనాథ్ గుడి మనందరికీ ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఎన్ని దండయాత్రలు జరిగినా ధర్మాన్ని ఎవ్వరూ ధ్వంసం చేయలేరు. ఈ రోజు సోమనాథ్ టెంపుల్ బయట అరబ్ సాగరం ఇప్పటికీ సోమనాథ్ యొక్క శివుడి పాదం కడుగుతుంది. ఇదే మన గుండె చప్పుడు, ఇదే మన గౌరవం. ఇలాంటి మహాశివరాత్రి రోజు అంత పవిత్రమైన గుడి గురించి తెలుసుకోవడం మనందరి అదృష్టం. ఈ రోజు నుండి 11 వీడియోస్ మిగతా మిగిలి ఉన్న 11 జ్యోతిర్లింగాల గురించి వస్తాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అండ్ ఇవాళ శివరాత్రి కాబట్టి హర్ హర్ మహాదేవ్ అని కమెంట్ చేయండి.